చదవండి సిస్టర్. యెహోవా మరి సామెతలు 15:3లో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నిండును, చెడ్డవారిని మంచివారిని మరి అవి చూసుచుండును. యెహోవా కన్నులు మరి మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తుంది. అయితే ఆ యొక్క ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా సంచరిస్తుంది. ఎందుకనగా ఆయన చూస్తున్న దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు. మనం ఏమేమి పనులు చేస్తున్నాము, మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మనము ఏ ఏ మార్గాల్లో నడుస్తున్నాము, మరి ఏ తలంపులతో మనం ఉన్నాము, మన యొక్క హృదయాలను కూడా చూసే దేవుడు మన దేవుడు. మరి హాగర్ అంటది కదా, నాతో మాట్లాడుతున్న దేవుడు, మరి ఆయన పేరు చూస్తున్న దేవుడు అని హాగర్ కూడా మరి చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది ఆదికాండం 16లో. మరి అదే రీతిగా మంచివారిని చెడ్డవారిని మరి చూసే కన్నులు దేవుని కన్నులు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో శ్రమ పడుతున్నప్పుడు మరి వారు మొరపెట్టారు. ఏమని? మరి నా యొక్క కష్టాలు చూస్తున్న దేవా, మా కష్టాల నుండి, మా దాసరికము నుండి, మా యొక్క బానిసత్వం నుండి మమ్మల్ని తెప్పించమని ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు వారి మొరను ఆలకించి వారిని చూసి ఆ దేవుని కన్నులు వారిని చూసి మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. నిన్ను నన్ను కూడా రక్షించే దేవుడు. మరి నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ వ్యాధుల్లో ఉన్నావో, ఏ శత్రుమోకతో నువ్వు మరి బాధపడుతున్నావో, మరి అపవాది శోధన చేత శోధింపబడుతున్నావో, అన్నీ కూడా సమస్తాన్ని చూసే దేవుడు. నిన్ను ప్రజలు చూడకపోవచ్చు, దేవుడు చూసే దేవుడు. మరి ప్రజలు నిన్ను దూరం పెట్టవచ్చు, దేవుడు నిన్ను దరి చేర్చుకొని మరి నిన్ను చూసి నీ యొక్క కష్టాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, రోదల నుండి, దుఃఖము నుండి నిన్ను తప్పించే దేవుడు. కాబట్టి మనుషులు చూడకపోయినా, మనుషులు విడిచిపెట్టినా, లోకమంతా వెలివేసినా నిన్ను చూసే దేవుడు, నిన్ను తప్పించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. కాబట్టి దేవునికి ప్రార్థిద్దాం. మన ప్రార్థన ఆలకించి మనలకు విడుదలిచ్చే దేవుడు, చూస్తున్న దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుడు గుడ్డివాడు కాదు, సమస్తను గ్రహించి సమస్త క్రియల నుండి, దుష్ట క్రియల నుండి, మరి పాతాలను వెళ్ళిపోయే మార్గాల నుండి కూడా మనలను తప్పించి రక్షించే దేవుడు. ఆమేన్.